ప్రథమముగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమ సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురుకృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తిభయ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తలకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథ పిపాసు మరియు గురు భ్రాతాలందరికీ మాతృమండలికి నయథాయకి మనస్సు మాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితలోక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. రామచంద్రమూర్తి తాలూకా రాజు తిలకం పట్టాభిషేకం అయోధ్యకి ఒక పెద్ద కోరిక ఉండేది. ఈ దృశ్యాన్ని చూద్దామని అనేక సంవత్సరాల నుంచి శ్రీ రామచంద్రమూర్తి పుట్టిన నుంచి తన స్వభావము ఒక అద్భుతమైనది, అలౌకికమైనది, అలౌకికంగా అయినది. వారు ఎప్పుడైతే పుట్టారో ఎప్పుడు రాముడు రాజు అవుతారని చెప్పేసి అప్పటి నుంచే అనుకుంటుంటారు. మరి ఎప్పుడైతే అవనానికి అయిందో 14 సంవత్సరాలు మళ్ళీ తొలగింది మళ్ళీ, కానీ ఈనాటికి అది సఫలీకృతం అయ్యింది. సో అయోధ్య అంతా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు సుమారుగా 6 నెలలు అయిపోయింది పట్టాభిషేకం ఉత్సవం. అందరికీ విదాయ అంటే పంపించేస్తున్నారు యథాస్థానానికి. అందరూ విభీషణుడికి ముందు లంకాని మళ్ళీ వెళ్ళమని చెప్పేసి చెబుతూ అందరికీ వరం ఇస్తున్నారు. విభీషణుడు అన్నారు, నాకుతో లంకా ఇచ్చారు, నేను అడగకుండాను. మరి చిరంజీవిగా నాకు సప్త చిరంజీవులన్నీ విభీషణుడు అని ఒక చిరంజీవి. ఏ రావణుడు చిరంజీవిగా ఉందా అని చెప్పేసి యథవిధాలుగా సద్విధాలుగాను ప్రయత్నిస్తూ తపస్సు చేస్తూ పూజ పునస్కారాలు అన్నీ చేస్తూ వేదాలు చదివేసి ఎంత శక్తివంతుడైనా కూడాను అతను చిరంజీవి అవ్వలే. కానీ రాముడు శరణాగతిలోని విభీషణుడు చిరంజీవి అయిపోయారు. మరి ఇప్పుడు ఏం అడుగుతారు? బార అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, మీకు మనసులో ఏది కావాలని చెప్పి రఘునాథ్ అడగడంతో ఎప్పుడైతే విభీషణుడు అయోధ్యకు వచ్చారో అయోధ్యలోని రఘుకుల వంశము ఆరాధన చేసిన శ్రీ విగ్రహం పైన అతనికి చాలా మోహం ఉండేది. అతి అద్భుతమైన అలౌకికమైన విగ్రహం, తన పైన దృష్టి ఉండేది. రఘునాథ్ శ్రీరామచంద్రమూర్తి ఏది కావాలి అడుగు అడుగు అంటే అప్పుడు విభీషణుడు
మీ తాలూకా కులదైవం. కులపురైతే ఎవరు? వశిష్ఠుడు. కులదైవం ఎవరు? శ్రీ రంగనాథ స్వామి. రామచంద్రమూర్తి తాలూకా రఘుకుల వంశంలోని కులదైవం ఎవరు? శ్రీరంగనాథ స్వామి. అతి అద్భుతమైన అలోకమైనది. ఆ విగ్రహం పైన ఇతనికి మమకారం ఎక్కువ. మాకు ఆ విగ్రహం ఇచ్చేసింది. ఎలాగా లంకాలోని నా తాలూకా భజన కుటీరం ఉన్నది, అక్కడ పెట్టుకొని స్వామికి నేను సేవిస్తాను అని ఆశపడ్డారు. రఘునాథుడితో ఇది ఎప్పుడు విగ్రహం? ఇక్షాకు, దిలీప్, రఘు ఎంతోమంది దీనికి సేవించారు. రఘువంశం అంతాను సేవించారు. అడుగుతున్నారు కానీ రామచంద్రమూర్తి లేదు, అవ్వదు, కాదు అనేది నోట్లించి లేదు. అందరూ రఘువంశం అంతను, కైకేయి, కౌసల్య, సుమిత్ర వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. రే మన కులదేవతలకి ఎలాగ ఇస్తామని. కానీ రామచంద్రమూర్తి అడిగిన వ్యక్తికి ఏ కోరికలు కావాలో ఆ కోరికని పూర్తి చేసేవారు. సరే తీసుకెళ్ళండి. కానీ ఆ కులదైవము శ్రీరంగనాథ స్వామి విగ్రహం స్వరూపంలో ఉన్నారు, కానీ రాముడికి విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. విగ్రహానికి ఇష్టం లేదు రాముడికి విడిచిపెట్టడానికి. రాముడు స్వయంగా సేవించేవారు. రాముడే రాముడికి సేవించేవారు. విగ్రహానికి కూడాను ఇష్టం లేదు విడిచిపెట్టడానికి. కానీ రాముడు ఆజ్ఞావరంతో ఎలాగో మహాబలవంతుడు, మహాతపస్వి ఈ రంగనాథ స్వామికి తను లేపేసి శిరస పైన తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆనందంగా. అద్భుతం, ఈరోజు లంకాకి వెళ్ళి స్వామికి నేను సేవిస్తాను అని పట్టుకొని వెళ్తున్నారు. అయితే ఈ శ్రీ రంగనాథ స్వామి ఈ రఘుకులం వంశంలోని వచ్చారు. ఎలా వచ్చారు? బ్రహ్మ ఎప్పుడైతే తపస్సు చేశారో ఆ తపస్సుకి మెచ్చుకొని భగవంతుడు వేదం ఇచ్చారు, సృష్టి చేయమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారు. ఇవన్నీ తెలుసు. సృష్టి చేసిన తర్వాత అనేక ఋషులు మునులు అయ్యారు. వీళ్ళందరూ విగ్రహారాధన, పూజ ఆరంభించారు స్వామివారిది. బ్రహ్మకి కూడా ఒక కోరిక పుట్టిందట. అరే నా పుత్రులు, నా మనవుళ్ళు, నా కొడుకులు అందరూ విగ్రహారాధన చక్కగా చేస్తున్నారు, నేను కూడాను విగ్రహారాధన చేస్తా అని మనసులో కలిగిందట బ్రహ్మకి. బ్రహ్మకి కలవడంతో బ్రహ్మ తపస్సు చేశారు భగవంతుడు శ్రీహరికి. భగవంతుడు స్వయంగా ప్రకటమయ్యారు. బ్రహ్మ ఏంటైంది? లేదు, అందరూ విగ్రహారాధన చేస్తున్నారు, నాకు విగ్రహం లేదు, నాకు ఒక విగ్రహం ఇస్తే నేను విగ్రహారాధనలో ఉంటాను, చేస్తాను. ఆ విగ్రహారాధనని ఏ ఆనందం చూడండి. బ్రహ్మకు కూడా అనిపించిందట విగ్రహారాధన చేద్దాం. కానీ మనం శ్రీ విగ్రహారాధన చేస్తే మనకి ఏమనిపిస్తుంది? రుచి అనిపించుకుంటుంది. ఎందుకంటే ఎవరికైనాను కష్టపడకుండాను అది సులభంగా దొరికిన దాని విలువ మనకు తెలియదు. బ్రహ్మకి శ్రీ విగ్రహ ఆరాధన చేయడానికి ఆశ పుట్టింది. దాని గురించి తపస్సు చేశారు. శ్రీహరి ప్రకటమయ్యారు. ఏంటి కావాలి చెప్పండి? వరం, నాకు మేలించి విగ్రహం కావాలి. ఏ విగ్రహ ఆరాధన చేస్తావు? బటుక బ్రాహ్మణుడు చేస్తావా అంటే వామన అవతారం, నరసింహస్వామి అవతారం చేస్తావా, రాముడు చేస్తావా, కృష్ణుడు చేస్తావా, అనేక మత్స్యావతారం, కచ్ఛావతారం, వరాహ అవతారం, ఎన్ని అవతారం స్వామి నాకు తెలుసు ఇవన్నీ అవతారాలు. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ తపస్సు చేసి మీరు అనంత వాసుదేవి దగ్గర సైన్యంలో ఉంటూ మరి మీ పాదాలు లక్ష్మీదేవి సేవిస్తున్నారు, ఆ నాభికమల నుంచి నాకు సృష్టించారు పద్మలోని, ఆ దృశ్యం ఇప్పటికీ నాకు ఉన్నది. నేను ఫస్ట్ టైం మీకు ఆ విధానంగా చూశాను, ఆ అలోకమైన రూపాన్ని. నాకు అటువంటి విగ్రహం ఏంటి? సో అనంత వాసుదేవి దగ్గర అనంత శయనంతో స్వామివారు లక్ష్మీదేవి సేవిస్తూ ఈ విగ్రహం ఇచ్చారు. దీనికి శ్రీరంగనాథ స్వామి
విగ్రహం. స్వయంగా భగవంతుడు శ్రీహరి తనకు హృదయం నుంచి ఇచ్చేది ఇది. ఇది ఎక్కడో చెక్కిందో లేదంటే సృష్టించింది కాదు. స్వయంగా హృదయం నుంచి ఇచ్చి బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మ అనేక సంవత్సరాలు ఈ విగ్రహానికి అతి భక్తి శ్రద్ధలతో సేవించాడు. మరి సూర్యవంశంలోని ఇక్షాకు బ్రహ్మకి తపస్సు చేశారు. బ్రహ్మకి తపస్సు చేయడంతోనే ఇక్షాకుకి వరం అడగమన్నది. ఏ ఇక్షాకు, మీరు తపస్సు అలౌకికంగా చేశారు, మీకు ఏంటి కావాలి వరం అడగండి. తో బ్రహ్మకి అతను ఏమడిగారు, మీకు అన్నిటికంటే ఇష్టమైనది అది నాకు ఏం కోరిక లేదు. సూర్యవంశంతో ఎప్పుడు అడగరు, ఎవరికి అడిగేది లేదు. కానీ వరం అడగమని చెప్పి చెప్తాను, మీకు ఏది నచ్చుతుందో, మీకు అన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం అది నాకు ఏంటి. నాకుతో శ్రీ రంగనాథ స్వామి కంటే నీకు ఏది ఇష్టం లేదు. సో నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ రంగనాథ స్వామిని నువ్వు తీసుకో అని చెప్పేసి ఇక్షాకుకు శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మ ఇచ్చారు. బ్రహ్మకి ఎవరు వచ్చారు? శ్రీహరి స్వయంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్షాకు వంశం అంతాను రాజా దిలీప్ అనుకోండి, రఘు అనుకోండి, అనేక మంది సేవిస్తూ రాముడు సేవిస్తున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు అనుకోండి, అందరూ రాముడు కూడా సేవిస్తున్నారు. అటువంటి శ్రీ విగ్రహం అతి పురాతనం. ఈ శ్రీ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే రంగనాథుని 3 తలుపులతో దర్శనం చేసుకోవాలి. ఒకటేసారి అవ్వదు. ఒక పార్ట్ ఒక తలుపుతోనే, ఇంకో పార్ట్ ఇంకో తలుపుతోనే, ఇంకో పార్ట్ ఇంకో తలుపుతోనే, 3 తలుపులు తీస్తే కానీ స్వామికి దర్శనం అవుతుంది. అటువంటి విరాట స్వరూపమైనది శ్రీ రంగనాథ స్వామి. సో ఈ రంగనాథ స్వామికి విభీషణుడు పట్టుకొని వెళ్తున్నారు. తిరుచినాపూర్ ఉన్నాగా, తిరుచినాపూర్. యాక్చువల్లీ అది త్రిశిర దైత్య ఎవరు? త్రిశిర ఎవరు? రావణాసుడి తాలూకా చెల్లెలు కైక్సి, సుభిక్ష, ముగ్గురు ఉన్నారుగా. ఎవరు? తన మల్యవాన్ తాలూకా కూతుర్లు. సో దాంట్లోని ఎవరు? త్రిశిర అనే ఒక రాక్షసి ఉండేవారు చెల్లెలు. ఈ త్రిశిరాకి సంహరించారు కాబట్టి తిరుచినాపూర్ అయిపోయింది అది. ఈ తిరుచినాపూర్లోని శ్రీ రంగనాథ స్వామికి తీసుకెళ్తూ, అంటే కావేరి నది అక్కడ ఉన్నది, తీసుకువెళ్తూ లఘుశంక అనిపించింది. చూడండి ఇక్కడ చెప్తున్నారు వైష్ణవులు, ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ఇంద్రియాలు ఉంటాయి. కళ్ళుకి ఇంద్రియాలు, ఇష్ట ఎవరు? సూర్యుడు. మనసుకి ఇష్ట ఎవరు? చంద్రుడు. ఇలాగా మన ఒక శరీరాన్ని తల ఒక అవయవానికి ఒక్కొక్కరు ఇష్టలు ఉంటారు. ఎప్పుడైతే రంగనాథ స్వామికి తీసుకెళ్ళిపోతున్నారో ఈ దేవతలు కూడా అరే లంకాకి పట్టుకెళ్ళిపోతున్నారు, మన భారతదేశాల నుంచి లంకాకి పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా ఇష్టపడలే, దేవతలు కూడా ఇష్టపడలే. మరి స్వయంగా రంగనాథ స్వామి కూడా ఇష్టం లేదు, నేను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పేసి. అయితే ఆ దేవతలు లఘుశంక వచ్చినట్టుగా ఆ ఇంద్రియాలకి చేశారు. అయితే ఒకటి, ఏ ఇంద్రియాలు ఉద్రేకం అవుతుందో దానికి శాంతి చేసేసారు. శాంతి చేయలేమనుకోండి, ఉద్రేకంతో ఏం సేవ చేయలేదు. బాత్రూమ్ వచ్చిందనుకోండి, టాయిలెట్ వచ్చిందనుకోండి, నేను తర్వాత చేస్తాను, ముందు ఈ సేవ చేస్తాను, పూజిస్తాను, లేకపోతే శృంగారం చేసిన తర్వాత వెళ్తాను నేను అంటే దోషమట. ఉద్రేకానికి అంచుకొని సేవిస్తే అది కూడాను దోషమే. మనసు ఉద్రేకం కూడాను అంచుకొని మనం సేవ చేస్తే దోషమే. ఆ ఉద్రేకాన్ని ముందు సమాప్తి చేసేసి మనసుతోని మనం సేవించాలి, లేదంటే ఉద్రేకంతో సేవించకూడదు. సో ఇది విభీషణుడికి తెలుసు, లఘుశంక తలగా ఉద్రేకం వస్తుంది అని ఏం చేశారంటే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి అక్కడ కావేరి నది దగ్గర ఒక స్థానంలోని పెట్టేశారు. కానీ రామచంద్రమూర్తి చెప్పారు, ఇది ఎక్కడైతే మీరు స్థాపించేస్తారో అక్కడే ఉంటారు, ఇంకా మరి కదలరు. కానీ ఈ ప్రకారంగా దేవతలు ఆ ఇంద్రియాలకి ఉద్రేకం చేశారు, లఘుశంక అయినట్టుగా. ఇంకా అతను కంట్రోల్ చేసుకోగలరు,
కానీ దేవతలు ఇవన్నీ. అందుకే దేవతలు కూడా సన్మానం ఇవ్వాలి. మనం వైరం ఎవరితో పెట్టుకోకూడదు. నా కృష్ణుడు ఉన్నారు, ఎవరే నాకు అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది దేవతలు కూడా మన ఇంద్రియాల మీద ఎఫెక్ట్ చేస్తారు. అప్పుడు మనం దానికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి అనుగ్రహం చేస్తారు, కానీ కొంత సమయం మనం కష్టపడాలి. అయితే అందరికీ మనం ఒక సన్మానం ఇచ్చామనుకోండి, మనకి ఏ ప్రకారంగా దేవతలకి అందరికీ ఇవ్వాలి మనం సన్మానం. సో అందుకే చైతన్య మహాప్రభు అంటున్నారు, ప్రతి ఎవరికి మనం వేరు భావం ఉండకూడదు. సో విధంగా ఉద్రేకం చేయడంతో ఇంద్రియాలకి తను ఒక దగ్గర ఉంచేసి లఘుశంక వెళ్ళి వచ్చి తీసినప్పటికీ ఇంకా ఆ శ్రీ విగ్రహం కదలుకుంటుంది. ఎత్తలేకపోతున్నారు. అరే ఎంత పని అయింది. చాలా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. నేను ఎంతో ప్రీతికరంగాను రఘునాథ్ నాకు ఇచ్చారు, నేను లంకాని స్థాపించి లంకాని పవిత్రం చేద్దాం అనుకున్నాను, నిత్యం నిరంతరంగా నేను సేవిద్దాం అనుకున్నాను, ఎంత పని అయిందని చెప్పేసి చాలా ఏడ్చారు. అప్పుడు శ్రీ రంగనాథ స్వామి చెప్పారు ఏంటంటే, నేను నీ లంకా వైపు తిరిగి నేను ఉంటాను, ప్రతి నిత్యం వచ్చి నువ్వు నాకు శృంగారం చేస్తావు, ఆర్తి చేస్తావు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కొన్ని పండాలని, కొన్ని బ్రాహ్మణుల్ని అక్కడ నిమక్తి చేసి ఆ విగ్రహ సేవలు ఉంచుతూ ప్రతి నిత్యం లంకాలించి కావేరికి వచ్చి ఈ నది తెచ్చినాపూర్కి వచ్చి అన్ని శృంగారం అన్నీ చేస్తారు అందరూ. కానీ ఆరతి, ముఖ్యమైన ఆరతి విభీషణుడే చేస్తారు ఆ విగ్రహానికి. ప్రతి నిత్యం వచ్చి చేసేవారు. ఒకనాడు ఆ శృంగార ఆరతి చేయడానికి విభీషణుడు రాలేకపోయాడు. కొద్దిగా లేట్ అయింది. లెగడం లేట్ అయిందో, లేకపోతే దైనందిన కార్యం లేట్ అయిందో, ఏదో ఒకటి లేట్ అయింది. లేట్ అవడంతో వ్యాకులంతో వస్తున్నారు. వ్యాకులం అంటే అర్థమవుతుందా? కంగారుగా వస్తున్నారు. రంగనాథ స్వామి తాలూకు సేవ లేట్ అయిపోయింది ఈరోజు అని చెప్పేసి కంగారుగా వస్తూ రథం చక్రంలోని తెలుసుకుంటూ ఒక బ్రాహ్మణుడు పడిపోయారు. బ్రాహ్మణుడు వచ్చేసారు, ఆ బ్రాహ్మణుడికి మట్టించేశారు, బ్రాహ్మణుడు చనిపోయాడు. అరే బ్రహ్మహత్య, ఈరోజు ఈ ప్రకారంగా ఏమైంది దోషం, ఎంత పెద్ద అనర్థం అయిపోయింది, నా దగ్గర బ్రహ్మహత్య అయిపోయింది, బ్రాహ్మణుడు హత్య చేశాను అని చెప్పేసి అప్పుడులోనే అక్కడ తిరుచినాపూర్లోని బ్రాహ్మణులు అందరూ మొత్తం అంతా కూడిపోయారు. బ్రహ్మహత్య చేసేది ఎవరితను అని చెప్పేసి, కావాలని చంపారని చెప్పేసి మొత్తం అతనికి చెదగొట్టేశారు విభీషణుడికి. అందరూ ఈ విధానంగానూ ఆ బ్రాహ్మణులు అందరూ కొట్టారు అతనికి చంపేద్దామని. కానీ విభీషణుడు అమరుడు, చిరంజీవి కాబట్టి చావలే. ఎంత కొట్టినా ఇతను చావుకున్నారు. ఏం చేద్దామని చెప్పేసి ఇతనికి బంధించేసి కారాగారంలో ఉంచేశారు. బ్రహ్మహత్య చేశాడు, బ్రాహ్మణ హత్య చేశాడు అని చెప్పేసి కారాగారంలో ఉంచేశాడు. కానీ విభీషణుడు తాలూకు ఒక మంచి గుణం ఏంటంటే, అతనికి కొన్ని బలంతో తిరిగి అందరికీ కొట్టవచ్చు. అది కొట్టలేదు. నేను తప్పు చేశాను, ఆ తప్పుకి అంగీకరిస్తాను, ఎవరు ఎంత కొట్టినవాడని సహించు, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఇదే విభీషణుడి తాలూకా మంచి బుద్ధి. తప్పు నాది తెలుసుకున్నారు, అందరూ కొట్టండి, పశ్చాత్తాపం పడుతున్నారు. కానీ అందరూ ఇతనికి చావు అని చెప్పేసి ఒక కారాగారంలోని పెట్టేశారు. రంగనాథ స్వామి సేవ చాలోరించి రాకున్నారు విభీషణుడు. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏమైందో ఏంటో, మరి ఆరోగ్యం బాగాలేదో ఏంటో, ఇది అది అని చెప్పేసి. మరి నారదులు కూడా వచ్చారు. విభీషణుడు రాముడు కడుగుతున్నారు, కావేరికి వచ్చి అయోధ్య కూడా వెళ్ళేవారు, ఇటుపక్క రంగనాథ స్వామిని కూడా సేవించేవారు, దర్శించుకునేవారు. అయోధ్యకి రాముడు దర్శించుకుని వెళ్ళిపోయేవారు. ఇలాగా ఒకటేసారి అక్కడి నుంచి లంకా నుంచి వచ్చేసి ఇది కావేరి దర్శనం అయిపోయి, ఇటు రాముడి దర్శనం అయిపోయి వెళ్ళిపోయేది రోజు. కానీ చాలా నుంచి విభీషణుడు రాకున్నారు. నారదులకి అడిగారు రామచంద్రమూర్తికి తెలియపోయింది ఏం విషయం ఉంది అని తెలుసు, కానీ కావాలని అడిగారు. ఏమైంది ఈ మధ్యన విభీషణుడు రాకున్నారు అయోధ్య, ఏమైంది? నారదులు అతను ఇంకే రాలేరు స్వామి. ఎందుకు రాలేరు? అతనితో
కారాగారంలోనే ఉన్నారు. దేనికి? బ్రహ్మహత్య చేయడంతోనే బ్రాహ్మణులు అందరూ అతనికి కారాగారంలో పెట్టేశారు. రాముడు స్వయంగా అయోధ్యలించి వెళ్ళి ఆ తిరుచినాపురికి వెళ్ళి ఆ పురోహితులందరికీ కలిసారు. రాముడు గురించి అందరికీ ఆ పురోహితులందరికీ తెలుసు. రాముడు సాక్షాత్ భగవంతుడు అని చెప్పేసి సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళారు విభీషణునికి ఉద్ధరించడానికి. రాముడికి అనేక సత్కారం, అర్చనం, బంధనం, అనేక కీర్తనం చేసి మహా ఉత్సవం చేశారు అక్కడ రాముడికి. మరి వాస్తవం అనేది చెప్పారు. ఇలాగ విభీషణుడు ఉన్నారు, ఆ విభీషణుడికి మీరు విడిచిపెట్టాలి, నేను అతని గురించే వచ్చాను, అతనికి క్షమించండి, బ్రహ్మహత్య అయిపోయిందని చెప్పి స్వయంగా రాముడు ఆ బ్రాహ్మణులందరి దగ్గర వెళ్ళి భిక్ష అడిగారు. మరి అతనికి విభీషణుడికి ఉద్ధరించి విడిచిపెట్టారు. ఎప్పుడు ఆ బ్రాహ్మణులందరికీ ఏం కావాలని వరం కూడా అడిగారు. ఆ బ్రాహ్మణులందరూ ఏం చెప్పారంటే, స్వామి మీరు ఎక్కడ శాశ్వతంగా ఉండిపోవాలి. అరే ఇది ఎక్కడ అవుతుంది? మేము మీకు సేవిస్తాం, మీరు సాక్షాత్ మీరు ఎక్కడ ఉండిపోవాలి అంటే, నేను ఉండలేను కానీ నేను విగ్రహం ఇస్తాను, నా విగ్రహం అని చెప్పేసి రాముడు స్వయంగా అతని తలకు విగ్రహం, సీతాదేవి ఒక విగ్రహం, లక్ష్మణ్ తలకు విగ్రహం, ముగ్గురు విగ్రహాలు ఇచ్చారు. ఈ చడంత విగ్రహం, ఈ ముగ్గురు విగ్రహాలు కూడాను అక్కడ ఉన్నాయి. ఎక్కడ? తిరుచినాపూర్లోని శ్రీ రంగనాథ స్వామి కూడా ఉన్నారు. అక్కడ రాముడు వెళ్ళారు కాబట్టి రాముడు స్వయంగా అక్కడ విగ్రహం ఇచ్చారు కాబట్టి ఆ విగ్రహాలు కూడాను ఉంటాయి. సో ఇది కూడాను మనం చూడొచ్చు ఎప్పుడైనా శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తే. సో ఈ విధానంగాను ఇదంతాను ఏంటి, రాజు తిలకం అయిన తర్వాత కార్యాలు ఇవన్నీ. సో విభీషణుడికి ఈ విధానంగాను విదాయం ఇచ్చారు. దాని తర్వాత ఆంజనేయ స్వామికి విదాయం ఇస్తారంటే ఆంజనేయ స్వామికి ఏం కావాలంటే అడిగే ముందు ఆంజనేయ స్వామి సుగ్రీవ వైపు చూశారు. దేనికి చూశారు? సుగ్రీవ ఎవరు? సుగ్రీవ యాక్చువల్లీ సూర్యుడు తాలూకా పుత్రుడు. సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి తల గురువు ఎవరు? సూర్యుడు. ఎప్పుడైతే సూర్యుని దగ్గర నుంచి అతను జ్ఞానం తీసుకున్నారో, సూర్య భగవాన్కి దక్షిణ ఎప్పుడైతే ఇద్దాం అనుకున్నారో, అప్పుడు దక్షిణ రూపంగాను సూర్య భగవాన్ ఏం చెప్పారంటే, భూలోకంలోని సుగ్రీవాని నా వారసుడు ఉన్నారు, నా అంశం నుంచి జాతమై ఉన్నారు, అతనికి నువ్వు సేవించు. అందుకే సుగ్రీవకి ఆంజనేయ స్వామికి అంత మిత్రత ఉండేది. సేవించు సుగ్రీవకి ఆంజనేయ స్వామి. అయితే నా గురుగారు ఇచ్చారు ఈ సేవ, నేను సుగ్రీవుకి సేవ చేయనా, రాముడికి సేవ చేయనా? ఇప్పుడు సుగ్రీవ సేవ చేస్తే సుగ్రీవుతో పాటు వెళ్ళిపోవాలి, రాముడికి సేవ చేయాలంటే రాముడితో పాటు ఉండాలి. అందుకే ముందు సుగ్రీవ తాలూకా అంగీకారం అడుగుతున్నారు. ఎప్పుడైతే సుగ్రీవ వైపు చూసారో తెలిసిపోయింది సుగ్రీవుకి ఏంటి. హే హనుమాన్, నేను నీకు విముక్తి చేసేసాను. చూడండి అమ్మ, ఆంతరిక భావం. నేను నా సేవ నుంచి నీకు ముక్తి కలిగించాను. నా ఇష్టంతో నేను నీకు విముక్తి కలిగించాను. మీరు నాకు సేవ చేయకూడదు, మీ గురు వాక్యాలను మీకు ఏ ప్రకారంగానూ దోషం ఉండదని చెప్పి చూసారా. ఆంజనేయ స్వామికి ఇష్టం రాముడి తనకు సేవ చేయడం, రాముడి దగ్గర ఉన్నానికి. కానీ నేను అలా ఉండలేను, ఎందుకంటే నాకు గురువు ఒక సేవ ఇచ్చారు, ఆ సేవని విడిచిపెట్టి నేను ఎలాగే వెళ్తాను? ఇవేందో భగవంతుడి దగ్గర ఉన్నా కూడా చూడండి ఎంత మర్మం ఉన్నది దీంట్లో తెలుసుకోలేదు. సో అందుకే ముందు సుగ్రీవాన్ని అనుమతి తీసుకొని అప్పుడు ఆంజనేయ స్వామి వరం అడుగుతారు. ఎందుకంటే రాముడు అడుగుతారుగా, హే హనుమాన్, నీకేం వరం కావాలి? ఏం వరం కావాలి? స్వామి మీ సేవ కావాలి అంటే, ఇప్పుడు మీ సేవ కావాలంటే నేను సుగ్రీవ సేవని విడిచిపెట్టానుగా. సుగ్రీవ సేవ చేస్తూ రాముడి సేవ ఎలా చేయగలను? సుగ్రీవతో వెళ్ళిపోతారు అక్కడికి, కిష్కింధాకానికి. మరి అక్కడికి ఎలా సేవ అవుతుంది? నిరంతరంగానూ రాముడి తాలూకా పాదపీఠంలో ఉండి నేను సేవ చేయాలంటే సుగ్రీవ సేవలకి నేను విముక్తి పొందాలి. అంటే నేను గురువు తాలూకా వాక్యం నుంచి తొలగిపోకూడదు. సుగ్రీవ తనంతు తాను విముక్తి కలిగించాలి నాకు, అప్పుడు నేను సేవల నుంచి వంచితం అవుతాను అని సుగ్రీవుడికి తెలిసి, సుగ్రీవ ముక్త హస్తాలతో నేను నీకు విముక్తి కలిగించేశాను నా తండ్రి ఇచ్చిన మాటతో అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు ఆంజనేయ స్వామి
అప్పుడు ఆంజనేయ స్వామికి రాముడు అడిగి, ఏం కావాలి? స్వామి నాకేం వద్దు, నేను ఎక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. అయితే ఏ పదవి కావాలి నీకు అంటే, రామరాజ్యం ఏదో ఒక పదవిలో ఉండు, నాకు ఏమీ అవసరం లేదు అని. అకించన బెత్తాయి, నాకు ఏం అవసరం లేదు స్వామి, నువ్వు తప్ప ఇంకేం అవసరం లేదు. లేదు అలా కాదు, ఏదో ఒక సేవలో ఉంటే ఏదో ఒక పదవిలో ఉండి నువ్వు సేవించాలి. అయితే నాకు 2 పదవులు కావాలి, 2 పదవులు కావాలి అడిగి. అరే ఇప్పటికొచ్చి ఏ పదవి వద్దని చెప్పి ఇప్పుడు 2 పదవులు ఎలా చేస్తావు నువ్వు? ఒకటే వ్యక్తిని నువ్వు 2 పదవులను ఎలా చేస్తావని? ఒక పాదంతోనే అవ్వదు, 2 పదంతోనే అవుతుంది. సరే అడుగు, ఏంటి? మీ 2 పాదపద్మాలని సేవిస్తాను, ఇదే నాకు వరం. రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి విడిచిపెట్టలేకపోయారు ఇది చెప్పడం. ఆంజనేయ స్వామి నిరంతరంగా రాముడి తాలూకా 2 పాదపద్మాలని, అందుకే పాదపీఠంలోనే అతను ఉండిపోయారు. రాముడికి ఆంజనేయ స్వామికి సేవించాలంటే ముందు రాముడిని సేవించాలి. రాముడిని సేవించకుండా ఒక వ్యక్తి ఆంజనేయ స్వామిని సేవిస్తే అతను ఎప్పుడూ ఆనందపడరు. రాముడు సేవాయే ఆంజనేయ స్వామికి మహాసుఖం. సో విధానంగా ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నారు. ఆంజనేయ స్వామి తర్వాత సుగ్రీవ, నళ, నీళ అందరినీ ఒక్కొక్క వరాలు ఇచ్చేసి పంపించేశారు. మరి ఇప్పుడు జాంబవంత్కి పిలిపించారు. జాంబవంత్, మీకేం వరం కావాలి? స్వామి భలే మీ అందరికీ మీరు స్వామి అని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు మీకు, కానీ మీ పైన నాకు పుత్రుడు తలొక స్నేహం ఉన్నది, బాత్సల్య స్నేహం. ఈ జాంబవంతికి రాముడికి చూస్తే బాత్సల్య భావం ఉంటుంది. చాలా ఏది కదా జాంబవంతికి, చాలా రాముడికి చూస్తే బాత్సల్య భావం ఉన్నది. సో నేను ఎలాగ నా బాత్సల్యాన్ని నేను తీర్చగలను? కొడుకుతోని బాత్సల్య భావం ఉంటుంది, కూతురుతోనే బాత్సల్య భావం ఉంటుంది. సో నాకు కొడుకులు లేరు, నాకు కూతురు ఒకటి ఉన్నారు. సో ఆ కూతురికి వివాహం అయి మీరు అల్లుడైతే అల్లుడికి మళ్ళీ పుత్రుడు రూపంగా చూడొచ్చు. సో అందుకే మీరు నా కూతురిని వివాహం చేసుకొని నాకు పుత్రుడు తలక బాత్సల్య స్నేహం మీ నుంచి కావాలి అని అడిగారట వరం. అప్పుడు జాంబవంతుకి అన్నారు, ఇది నేను చేయలేను, ఇప్పుడు ఇది నేను చేయలేను, ఎందుకంటే నేను ఒక పతివ్రత, నీతి ఇప్పుడు చేయలేను. అవశ్యం నువ్వు ఆ వరం అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగాను చెప్తాను. ఎప్పుడు కృష్ణావతారం, అప్పుడు అన్లిమిటెడ్, లిమిట్స్ లేవు. ఎంతమంది వచ్చినా కూడాను అందరికీ పాణిగ్రహణ స్వీకరిస్తారు. ఎన్ని 16,108 రిజిస్టర్డ్ మ్యారేజ్. ఇంకా బోల్డ్ మంది గోపికులు అందరూ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఇదంతా అంటే ఆథరైజ్డ్ రిజిస్టర్డ్ మ్యారేజ్ ఇవంతా. దాంట్లో జాంబవంతి సెకండ్, ఫస్ట్ ఎవరు? రుక్మిణి, తర్వాత వస్తారు జాంబవంతు. సో జాంబవంతు వివాహంలో ఇవందరూ రిజిస్టర్డ్ మ్యారేజ్, ఇవందరూ పట్టరాణిలు. సో ఈ ప్రకారంగా నువ్వు జాంబవంతుల కోరిక కృష్ణావతారంలోని చూడండి. ఎప్పుడు స్వామికి ఎప్పుడు కోరిక తెలిసినా కూడాను ఎప్పుడు తీర్చుతారని తెలియదు. అప్పుడు తీర్చడానికి అప్పటి వరకు జాంబవంతు ఇంకా ఉన్నారు. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు ఉండేవారు, ఎందుకంటే ఈ కోరిక వరకు. అందుకే మనం కోరుకున్నప్పుడు మనం ఆలోచించి కోరుకోవాలి. రాముడి దగ్గర, కృష్ణుడి దగ్గర, శ్రీహరి దగ్గర కోరుకుంది ఈ జన్మలో అవ్వచ్చు, లేకపోతే ఇంక ఎన్ని జన్మలు అవ్వచ్చు, కానీ కోరిక ఖచ్చితంగా తీర్చుతారు సుమా. భగవంతుడి దగ్గర సేవిస్తూ నామం చేస్తూ ఎవరైతే సత్సంగం వింటూ కీర్తన చేస్తూ వాళ్ళ మనసులో కోరిక అనుకోండి. అందుకే చెడు కోరికలు కోరుకోకూడదు, అయిపోతాయి. నిజం అనుభవం ఉన్నది దీంట్లో. ఏదో ఒక్కటి ఆలోచన వచ్చేసి అనుకోండి, వెంటనే అది అయిపోతుంది. ఎందుకు చెడు కోరుకుందని మంచి కోరుకుంటే బాగుంది అనుకుంటుంటాం. ఎప్పుడైతే మేము మా హోమ్ టౌన్లో ఉండేము జగన్నాథ స్వామి గుడిలోని, అప్పుడు పురోహితులు అందరూ, బ్రాహ్మణులు అందరూ ఆ జగన్నాథ స్వామికి పహండి చేసి తీసుకొచ్చేవారు. అక్కడ చాలా స్ట్రిక్ట్. ఏంటి, అక్కడ బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు శ్రీ విగ్రహానికి ముట్టుకోవడం కాదు. ఇక్కడ మనం అందరూ ఇక్కడ ముట్టేస్తున్నారు చేస్తున్నారు. అక్కడ అలా కాదు. ముందు ఒక రౌండ్ తాడు ఉంటుంది, అందరూ పోలీసులు ఉంటారు, దాంట్లోని మేము ఉంటాం. ఆ రౌండ్లోని కీర్తన చేస్తుంటాం. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కీర్తనలోనే అక్కడ కీర్తన ఉంటుంది. స్వామి వస్తుంటారు, గంటనాథం ఉంటుంది, ముందు కీర్తన ఉంటుంది. ముందు స్వామి కీర్తనతోనే నడుస్తారు.
కీర్తనలోని మేము ఉండేవారు. దాని తర్వాత ఘంటనాథం, దాని తర్వాత జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి వచ్చినప్పుడు వేరే ఈ బ్రాహ్మణులు ఎంత అద్భుతం, ఈయనంత అదృష్టం, స్వామిని పట్టుకొని చక్కగా నృత్యం చేయించుకొని తీసుకొస్తారని అప్పుడు కోరిక ఉండేది. ఎంత మంచి కోరిక. కానీ భగవంతుడు అలా తీసుకొని తీర్చేసారు అది. కానీ దాని తర్వాత మఠానికి వచ్చి గుడికి వచ్చి ఇప్పుడు ఏం కోరికలు కోరుకుంటున్నాం? సో ఇప్పుడు అతని తలగా సుఖం అనుకోండి, అతనితో పాటు ఉండే కోరికలు కోరుకుంటే మన జీవితానికి సార్థకత ఉంటుంది. కానీ భౌతిక మరి ఇంద్రియ తలక కోరిక కోరుకున్నాం అనుకోండి, మన జీవితం నిష్ఫలం అయిపోతుంది. తప్పు సహజమే, కోరిక రావడం సహజమే. కానీ ఆ కోరికల్ని, ఆ తప్పుల్ని ఏకాంతంగా కూర్చొని సరిదిద్దుకోవడం అనేది మనకి ఇదే విశేషత్వం. ఎందుకంటే మనసు అన్నాక కోరికలు అనేది పుడుతుంది. ఈ మనసు ఉన్నదానిదికి దీనికి అనేక కోరికలు. కానీ స్వామి దగ్గర ఉన్నప్పుడు నేను ఏ కోరికలు కోరుకున్నాను, ఏ కోరిక నాకు తీరుతుంది? లేదు. తుచ్చమైన కోరికని నేను కోరుకుంటున్నాను? లేదు. ఈ ఆనందం, ఈ సుఖం కన్నాను నేను భగవంతుడి తలకు భక్తి, భగవంతుడి తలకు సేవ నాకు సుఖం. మరి ఒక వ్యక్తి తప్పు చేసి, పాపం చేసి ఎప్పుడు భగవత్ సేవాన్ని నిష్ఠాగానే ఆనందంగా చేయలేడు. అతనిలోని ఏదో ఒక లోటు ఉంటుంది. చేసింది తప్పు. స్వామి దగ్గర ఎప్పుడు ఆ విధానంగా నువ్వు సేవ చేయలేము. మనం ఒకటి పాపాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే భగవత్ సేవ మనకి సుఖపూర్వకంగా అవుతుంది. ఏదో చూపించుకోవడానికి, నటించుకోవడానికి ఏదో చేయడం అయితే చేస్తాం. కానీ ఎప్పుడు స్వామి సేవ సుఖపూర్వకంగా అవుతుంది ఎప్పుడైతే మన ఇంద్రియాలని, మనసుని ఏ ప్రకారంగా పాప కార్యాల నుంచి ఉంచకుండాను ధర్మంలో నుంచి ఎప్పుడైతే మనం సేవిస్తామో అప్పుడు ఆ స్వామి తలకు సుఖము, సేవా సుఖం మనకి లభిస్తుంది. సో మనందరికీ భగవంతుడు ఈ ప్రకారంగాను ధర్మంగా ఉంచి ఇంద్రియాలని, మనసుని ఆ సేవా సుఖం అని కోరుకోవాలి మనం. ఈ ప్రకారంగా ఆంజనేయ స్వామికి వరం ఇచ్చారు. సో నిరంతరంగా అక్కడే ఉన్నారు. జాంబవంతికి ఇచ్చారు. ఇప్పుడు వచ్చింది అంగద్ తాలూకా అద్భుతమైన కోరిక. అంగద్ అక్కడే కూర్చున్నారు, లేకున్నారు. అందరూ లైన్గా వచ్చేసి ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు అడుగుతున్నారు, వెళ్తున్నారు. క్యూ లైన్ అనమాట ఇది. ఒక్కొక్కరు వస్తున్నారు లైన్ బై లైన్. కానీ అంగద్ అక్కడే ఉంటున్నారు, లేకున్నారు. ఏం లేదు, మౌనం. నాకు కోరిక వద్దు, నేను ఎక్కడి నుంచి వెళ్ళడం అవసరం లేదని కూర్చున్నారు పర్మనెంట్గా సీట్లోని. కానీ రాముడు అంగద్ రా అని చెప్పేసి నాకు కోరిక, మీరు వరం ఇవ్వడం అవసరం లేదు, నేను వెళ్ళడం కూడా అవసరం లేదు, నేను వెళ్ళను అని చెప్పేసి అంగద్ తాలూకా భావాన్ని రాముడు తట్టుకోలేకపోయాట, ఏడ్చేసారు. అంగద్ అంటున్నారు, నేను స్వామి మీకు విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నాకు నా నాన్న ఎప్పుడైతే వాలి చనిపోయినప్పుడు మీకు సమర్పించారు, నేను మీ దగ్గరే ఉంటాను, మీ పాదాలని విడిచిపెట్టి నేను వెళ్ళను. అంగదులో అంత ప్రేమ అనేది అక్కడ ప్రాకట్యం అయ్యింది. రాముడి పైన అంత ప్రేమ చెప్తున్నారు. సున సర్వజ్ఞ కృపా సుఖ సింధో దీన దయాకర ఆరత బింద మరతి వేరే నాథ మహివాలి గయహు తుమారే కిచ్చోఘాలి. వాలి మీకు వెళ్ళినప్పుడు మా నాన్నగారు మీకు సమర్పించారు, నేను మీ దగ్గరే ఉంటాను. కానీ రాముడు అంటున్నారు, అలా కుదరదు, మీరు వెళ్ళాల్సిందే. తారా అక్కడ వీక్షిస్తుంటారు, మీరు యువరాజ్, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఒక తల్లి మీ విరోహంలో ఉన్నారు. ఎందుకంటే రాముడు తెలుసుగా తల్లి విరోహం ఏంటని. అందుకే తారా వెయిట్ చేస్తారు, మీరు ఖచ్చితంగా. నేను మీకు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎంత అరిచి గొల్లిపెట్టినా కూడా నేను వెళ్ళను, మీకు విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పేసి. మీరే నాకు తండ్రి, మీరే నాకు తల్లి, మీరే నాకు బంధువు అని చెప్పేసి అక్కడ అనేక అసరణ సరణ
बिरुद संभारी मोहि जन तजहु भगत हितकारी मोरे तुम प्रभु गुरु पिता माता जाऊ कहात जिपद जदलोता నాకు గురు మీరే, తండ్రి మీరే, తల్లి మీరే, బంధు మిత్రులు అందరూ అన్నీ మీరే. మీరు తప్ప నాకు ఇంకెవరు లేదు, నేను మీ పాదాల దగ్గర ఉంటాను. ఆంజనేయ స్వామి అండంతో ఉంచేసారు, కానీ అంగదికి ఉంచలే. అంగదికి లేదు, మీరు తారా ఉన్నారు, మీరు వెళ్ళాలి, పంపించారు. తంతలక హారం ఇప్పేసి మోతిమాల ఇచ్చేసి ఒక్కొక్కటి వేసేసి అనేక అలంకారం వేస్తున్నారు అంగదికి, మీరు వెళ్ళండి అని చెప్పేసి. ఆ అలంకారం అన్నీ పూలమాల వేస్తున్నారు, కానీ అంగది పట్టించుకోకుండా నాకు ఇవన్నీతో సంబంధం లేదు, నాకు మీ పాదపద్మాలు కావాలి అని చెప్పేసి అంగదికి ఎక్కడ పంపిస్తున్నారు? అంగది తలక ఏది కిష్కిందాక, అందుకని కిష్కిందాకు పంపిస్తున్నారు. వెళ్ళండి, అక్కడ మీరు యువరాజు, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే మీరు. కానీ కిష్కింద అంటే ఏంటి? కర్మభూమి. భగవంతుడిది ఏంటి? ధర్మము. భగవంతుడి పాదపద్మము ధర్మము. కిష్కిందాకి వెళ్ళడానికి రాముడు చెప్తారంటే కర్మము. చాలామంది కర్మమే ధర్మము అంటారు, అంతే కదా. చాలామంది డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు కదా. కర్మమే ధర్మము, కర్మం చేయకుండా ఏం ధర్మం అండి అంటారు. ఆంజనేయ స్వామి కర్మానికి పంపించారు. రామచంద్రమూర్తి అంగదికి కర్మభూమికి వెళ్ళు అని చెప్పారు. కర్మం చేయాలి నువ్వు, ఎందుకంటే యువరాజు నువ్వు కర్మం చేయాలి అని పంపిస్తున్నారు. తను వెళ్ళడానికి ఇష్టం లేదు, పట్టుకొని రోడ్డు వరకు తీసుకెళ్ళారు. సెండ్ ఆఫ్ దానికి తెలుసా ఎలా చూసారా? అప్పగింతలు అయినప్పుడు కూతురు ఎలాగా తల్లిదండ్రికి వెనకాతలు చూస్తూ 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 అలా వెళ్తుంటారు. మళ్ళీ ఒకవేళ పిలిచేస్తారేమో, ఒకవేళ నాకు రాముడు పిలిచేస్తారేమో అని చెప్పేసి అలా కొద్దిగా వెళ్తున్నారు, వెనకాతలు చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడైనా పిలిచేస్తే ఉండిపోతాను, ఇప్పుడైనా పిలిచేస్తాను, ఆ భావనతోని అంగది వెళ్తున్నారు. కానీ రాముడు కూడాను అతని తాలూకా ఏడుపు చూసి రాముడు కూడా ఏడుస్తున్నారు. అంగద్ ఎంత ప్రేమిస్తున్నారో అంతేకన్నా ఎక్కువ రాముడు ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే అంగద్ వెళ్ళిపోతున్నారో రాముడు కూడా ఏడుస్తున్నారు. ఇది భగవంతుడి స్వభావం. భక్తులకి విడిచిపెట్టడం అని భక్తులు దూరం అయిపోతే భగవంతుడి నుంచి భక్తుడికి ఎంత దుఃఖమో దానికంటే రెట్టింపు దుఃఖం భగవంతుడికి. భగవంతులకు మనోభావన మనస్సుని అర్థం చేసుకుని ఎవరి వల్ల కాదు. సో ఏడుస్తూ రాముడు కూడా ఏడుస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ కైకేయి, కౌసల్య, సుమిత్ర అందరూ ఈ అంగది వెళ్ళినప్పుడు చెప్తున్నారు, తుమహి విచారి కహు నరనా ప్రభు తజి భవన కాజ మమ కాహ బాలక జ్ఞాని బుద్ధి బలహాన రఖహు శరణ నాథ జనదీన. స్వామి నాకు వివేకం లేదు, జ్ఞానం లేదు, నా దగ్గర ఏమీ లేదు, నాకు మీ శరణంలో ఉంచండి అని చెప్పేసి అంత ప్రార్థన చేస్తున్నారు. అయినా కూడాను రామచంద్రమూర్తి వెళ్ళాల్సిందే. నా చీటహల గృహకే సబ కరిహో పద పంకజ బిలకి భవతరిహో అసకహి చరణ परहु प्रभु पाही अब जनि नाथ कहो गुजाही. అంగద్ నేను ఉండి నా ఇష్టం కన్నాను, రాముడి ఇష్టం ఏంటి? నేను కిష్కింధలో ఉండాలని, రాముడి ఇష్ట ప్రకారం నేను చేయాలని చెప్పేసి మనసు చంపుకొని వెళ్తున్నారు. చూడండి, ఒకటి నా ఇష్టం అనేది ఉంటుంది, ఒకటి రెండోది భగవత్ ఇష్టం ఏంటి అనేది ఉంటుంది. రెండు నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి భగవంతుని ఇష్టం ఏంటి అనేది ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు. అందుగా ఉత్తమ భక్తి తాలూకా శ్లోకం ఏంటి? అన్య విలాసిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనుకూల్యేన కృష్ణానుశీలనం, కృష్ణకి ఏది అనుకూలమైనది అది మనం చేయాలి, అదే ఉత్తమ భక్తి. అంగద్ అక్కడ ఉత్తమ భక్తిని చూపించి వెళ్తున్నారు. ఒకటి, కర్మం చేయడం తప్పు కాదు, కర్మము పాపం కాదు. అయితే కర్మము ఏంటి? కర్మలో రెండు ప్రకార కర్మము ఉన్నది. ఏం కర్మము? పాప కర్మము,
పుణ్యకర్మం. పాపకర్మం చేస్తే ఎలాగైనా మనం ఖచ్చితంగా కష్టం అనుభవిస్తాం, నరకానికి వెళ్తాం, దుఃఖం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే పుణ్యకర్మం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? ఈ పుణ్యకర్మము చేసినప్పుడు పుణ్యం పైన ఆసక్తి అవ్వకూడదు. పుణ్యకర్మం చేసినప్పుడు పుణ్యం పైన ఆసక్తి అవ్వకూడదు. ఎప్పుడైతే పుణ్యకర్మం చేసి పుణ్యం పైన ఆసక్తి అయ్యామో అప్పుడు ఆ పుణ్యకర్మలోని అయిన లోటుపాట్లు కూడా అనుభవించాల్సి వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, రాజా నివి ఉండేవాడు. అతను గిరిగిట్ అయిపోయారు. గిరిగిట్ మతలబ్ క్యా రకాలు? గిరిగిట్ అంటే ఓసరవెల్లి, ఓసరవెల్లి గిరిగిట్ అయిపోయారు. రాజా నివి ఓసరవెల్లి అయిపోయారు. ఒక పెద్ద ఓసరవెల్లి నూతులో పడి ఉన్నారు. వాళ్ళకి అడిగారు, మీరు కృష్ణుడే ఉద్ధరించారు. కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళ తన పుత్రులతోటి ఆడుకోదానికి ఫీల్డ్కి వెళ్ళారు. ఎన్ని మంది పుత్రులండి బాబు? ఒకటే పుత్రుల 16,000 మందికి ఒక 10 మంది పిల్లలు. ఎంత లెక్క పెట్టింది? 1,60,000 మంది. ఆ 1,60,000 మందికి ఇంకా వాళ్ళ మనవుళ్ళు బోల్డ్ మంది, కొన్ని కోట్ల మంది కేవలం కృష్ణ వంశే. అయితే ఈ పిల్లలందరూ వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి, బాబు నేను ఇక్కడ ఉంటాను, మీరు అందరూ ఆడుకోండి అని ఆడుకున్నారు. బంతి నూతులో పడిపోయింది. కృష్ణుడికి వెళ్ళి చెప్తున్నారు, మన బంతి నూతులో పడిపోయింది, ఆ నూతులో బంతి పడిపోయింది, తీయండి, బాల్టీ వేసో రప్త ఏదో లేదా అక్కడ పెద్ద ఓసవిల్లు ఉంది, భయంకరమైన పెద్ద విరాటం ఉంది, అవునా చూద్దాం అని చెప్పేసి కృష్ణుడు ఆ ఓసరవిల్లికి తీశారు. కృష్ణుడి తన స్పర్శ ఎప్పుడైతే ఉందో తను ఒక అద్భుతమైన దివ్యమైన రూపాన్ని ఎత్తారు. మీరు ఇప్పుడైతే ఓసరవిల్లిగా ఉండారు, ఏంటి దివ్య రూపం ఎత్తారు, మీరు ఎవరు? అప్పుడు అంటున్నారు, నా పేరు మహారాజ్ నివి. ఎవరు నువ్వు? నివి అంటే ఏంటి? నా గురించి మీకు తెలీదా? మహారాజ్ నివి అంటే ఈ వర్షం పడినప్పుడు ఎంత డ్రాప్ ఉంటుందో అది ఎవరు లెక్క పెట్టగలరా? ఎవరు లెక్క పెట్టలేరు, అసాధ్యం లెక్క పెట్టలేరు. అలాగని నేను గోదానం ఇచ్చాను. నేను రాజ్యం చేసినప్పుడు అన్ని గోల్ని దానం చేశాను. ఎన్ని గోల్ దానం? రోజుకి, ఒక రోజుకి అంటుండేవాడు, అన్ని దానం చేసేవాడిని. అయితే మీరు గోదానం చేయడం మీ దశ ఎలాగెందుకు అయింది? అయితే నేను రోజు గోదానం చేయడంతో ఒక గోవు ఆల్రెడీ దానం చేసేసాను. ఆ గోవు తిరిగి మళ్ళీ మా గోష్ఠిలో వచ్చేసింది, అంటే మా గోశాలలో వచ్చేసింది. ఏదైతే దానం ఇవ్వాలి అటువంటి గోవులు ఉన్నాయి, ఇంకా దానం ఇవ్వలే. దానం ఇచ్చిన తర్వాత ఆ గోవు పరిగెట్టి మళ్ళీ ఆ నివేదితలకు గోశాలలో వచ్చేసింది. అదే గోవు ఇంకో బ్రాహ్మడికి ఇచ్చేసారు. సో ఎప్పుడైతే ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు, నాకు మీరు ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నతో ఆ పాపం, దానంలో పాపం అవడం వల్ల, ఎందుకంటే గోవుని దానం ఇచ్చి దాంట్లో ఒక పుణ్యం కావాలి అనుకున్నారు కాబట్టి ఈ దశ పట్టింది. ఆ గోదానం ద్వారా పుణ్యం కావాలని, పుణ్యం నుంచి పుణ్యం కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తనకు నష్టం కూడా అనుభవించాల్సి. ఒకవేళ అదే గోదానం ఇది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం, ఈ సేవ గోసేవ, శ్రీహరికి ప్రసన్నం చేయడానికి గోసేవ చేయాలి, గోని పూజించాలి, గోని స్పర్శించాలి, గోదానం చేయాలి అని ఎవరికైతే ఉంటుందో అప్పుడు ఆ తాలూకా తప్పులు ఒప్పులోని బంచితం అయిపోతాడు. ఏదైనా వేదంలోని అనేక కర్మకాండం, ఏ పూజ చేసినా, ఏ పునస్కారాలు చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏ యజ్ఞం చేసినా భగవత్ ప్రీత్యార్థం అనేది ఉండాలి. ఒకవేళ పుణ్యం నుంచి పుణ్యం కావాలనుకున్నా, చూడండి, మనం తిన్నాం అనుకోండి, తినడానికి తింటున్నావా? ఆకలి తీరడానికి తింటాం. తినడానికి ఎవరైనా? జాబ్ చేస్తున్నాం, జాబ్ చేయడానికి మళ్ళీ జాబ్ చేస్తామా? లేదు, శాలరీ గురించి జాబ్ చేస్తాం.
అలాగే పుణ్యం గురించి చేయకూడదు. పుణ్యం దేని గురించి చేయాలి? భగవత్ ప్రీత్యార్థం గురించి చేయాలి. ఉద్దేశం ఉన్నదిగా. ఎందుకు తింటాం అంటే మన శరీరం బాగుండాలని తింటాం. తినడానికి తింటారేంటి ఎవరైనా? కాదుగా. జాబ్ చేయడానికి జాబ్ చేస్తారు ఎవరైనా? అందుకే పుణ్యం గురించి ఎవరు చేయరు. పుణ్యం దేని గురించి చేస్తారు? తింటాం దేని గురించి? ఆకలి తీరుతుందని, శరీరానికి బలం ఇస్తుందని తింటాం. జాబ్ ఎందుకు చేస్తాం? మనకి శాలరీ వస్తే మన గృహ కార్యాలు అవుతాయని చెప్పేసి జాబ్ చేస్తాం. కానీ జాబ్ గురించి జాబ్ చేయరు, తినడానికి గురించి తినరు. అలాగే పుణ్యం గురించి చేయరు. పుణ్యం దేని గురించి చేస్తారు? భగవత్ ప్రీత్యార్థం గురించి చేస్తారు. అప్పుడు ఆ కర్మము శ్రేష్టమైన కర్మము అని చెప్పారు. ఆ కర్మానికి భగవంతుడు పంపిస్తున్నారు. కర్మముకు పంపించేసుకున్నారు భగవంతుడు. ఈ జగత్తులోని అందరికీ కర్మం చేయమని చెప్పారు. కర్మం చేయకుండా ఉండమని చెప్పలే. ఏం చేయమని చెప్పారు? అదే పుణ్యకర్మం చేయమని చెప్పారు. ఆ పుణ్యకర్మ ఏంటి? నా ప్రీత్యార్థంగా చెయ్యి అని చెప్తున్నారు. ఇదే మొత్తం శాస్త్రంలో ఉన్నది. ఏంటండి? ఎవరైనా చెప్పారు భగవంతుడిని పిల్లండి, జపం చేయండి, కీర్తన చేయండి అని? కర్మం లేకుండా ఏమి లేకుండాను ఆలస్యాలు చేస్తారు. అప్పటిని డ్యూటీ ఈజ్ గాడ్ అని చెప్పేసి కర్మమే దైవము అంటారు. కరెక్టే, కర్మమే దైవం. పంట విత్తనాలు వేస్తారు. విత్తనాల గురించి పంట వేస్తారా? చెప్పండి. విత్తనాల గురించి పంట వేయరు. విత్తనాలు వేస్తారు, పంట గురించి వేస్తారు. పండుతుంది, దానివల్ల మనం అందరూ ఆహారం తింటామని చెప్పేసి. కర్మం చేస్తాం దేని గురించి? భగవత్ ప్రీత్యార్థం గురించి. పుణ్యం చేస్తాం దేని గురించి? భగవత్ ప్రీత్యార్థం గురించి. ఈ మర్మం ఎవరైతే తెలుసుకున్నారో ఆ కర్మనిష్ట అతనికి ఆటోమేటిక్గా వస్తుంది. అప్పటి వరకు అతనికి కర్మనిష్ట ఎప్పుడు రాదు. సో విధానంగాను అంగదికి తన తలొక ఎక్కడ పంపించారు? కిష్కింధ కర్మం చేయడానికి. చాలా విరోహంతో పంపించారు. రాముడు చాలా అతి విరోహంతో పంపించారు. అంగద బచన బినిత సుని రఘుపతి కరుణా శివ ప్రభు ఉఠాయు ఉరలాయహు సజల నయన రాజీవ. ఏడుస్తూ పంపిస్తున్నారు. అక్కడి నుంచి సీట్ల నుంచి దగ్గర లేకున్నారు. లేపి మాల వేసేసి పంపిస్తున్నారు, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అంగదికి. నిజ ఉరమాల బసనమాని బాలితయన పహిరాయి విధాకీని భగవాన్ తబో బహు ప్రకార సముझాయి. అర్థం చేసి అతనికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగాను అంగదిని ఏం చేశారు? పంపించారు. ఈ విధంగా అంగదిని నళని అందరినీ పంపించి ఇప్పుడు రామరాజ్యాన్ని స్థాపిస్తారు. ఇప్పటికొచ్చి శాసనం చేయలే, రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పెట్టలేదు. ఇప్పటివరకు ఉత్సవం అయ్యింది, తిలకం అయ్యింది, రాజతిలకం అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది రామరాజ్యం. రామరాజ్యం ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందాం. రామరాజ్యంలోని ఏం ఉండాలి, ఏం చేశారు భగవంతుడు. రామరాజ్యం ప్రవేశించినప్పుడు చాలామంది రామరాజ్యం భలే ఉండేది అంటారు కదా. అసలు ఏముండేది భలే ఉండేదని? రామరాజ్యం రావాలి అని అంటారు చాలామంది. అయితే రామరాజ్యం ఏం చేశారు తెలియాలి. అందుకే ఇది ఒక రేపు 10-15 నిమిషాలు పడుతుంది కాబట్టి కొన్ని అతి అద్భుతంగాను రాశారు రామరాజ్యంలోని. తల ఒక ఇండికేషన్స్ ఏంటి? ఫస్ట్ రామరాజ్యం చేసే ముందు అయోధ్యాని రామరాజ్యం చేసే ముందు తన తలొక పరివారం సరిదిద్దుకున్నారట. అన్నీ పరివారం సరిదిద్దుకున్నారంటే భరతుడు కైకేయి అంటే పడేది కాదు. కైకేయికి భరతుడికి కలిపారు. మంథర ఉండేరు. మంథరాకి రాముడికి పడేది కాదు. మంథరాకి వెళ్ళి అమ్మమ్మలాగా నమస్కరించారు. మంథరాలోని ఉన్ని దేశం అంతా నాశనం చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? రామరాజ్యంలోని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. మనం ప్రచారం చేస్తాం, ఈ గుడి గోపురాలు ఇది చేస్తాం, అది చేస్తాం, ఉత్సవాలు చేస్తాం. లేదు, ఫస్ట్ మన టెంపుల్లోని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దానికి మనం సరిదిద్దుకోవాలి. అప్పుడు రామరాజ్యం స్థాపించగలం. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటుంది,
రాముడు ఉండేవారు, రాముడు రాజునికి అవుతుండేది, కానీ మంథనం చేసేసి రాముడిని పంపించేశారు అయోధ్య నుంచి, పంపించేశారుగా. సో అందుకే రాముడు లేకుండా అయిపోతారు అయోధ్యలోని. రామరాజ్యం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయంలో కూడా లోని కూడాను రాముడు రాజ్యం చేయాలంటే ఫస్ట్ మన మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని అందరికీ ఏం చేయాలి? స్నేహం కలిగించాలి, ఒకరికి ఒకరు ప్రీతి కలిగించాలి. ఎక్కడైతే ద్వేషం ఉన్నాదో అప్పుడు మొత్తం అంతా రామాయణం, మహాభారతం స్టార్ట్ అవుతుంది. సో ద్వేషభావం ఉండకూడదు, ఎవరిపైన ద్వేషభావం ఉండకూడదు. ప్రీతి, ఒకవేళ అతను తప్పు చేసినా ప్రీతితో అంగీకరించేశాను. అరే సరే, పెద్దోడో చిన్నోడో తప్పు సహజమే, కానీ అతని పైన ద్వేషం పెట్టుకోవడం, ఆ తప్పుని దానికి మనం మరీ చేతి చూపించి అతనికి నీచం చేయడం, అతనికి వేరే చేయడం, అది ఉండకూడదు. తప్పు అయింది, తప్పు దానికి సమాధానం చేసి హక్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఉంది, సరిపోతుంది. లేదా అతను అలా చేసేవారు, ఇతను ఇలా చేసేవారు, అతను అలాగయ్యింది, ఈ చర్చ ఉండదు. సహజం అందరికీ తప్పు చేయడం. మఠంలోని వచ్చి మనం కూడా చూస్తున్నాం, తప్పు సహజమే, కానీ ఆ తప్పుని ప్రీతితో అంగీకరించి దానికి మళ్ళీ అలాగా నిరంతరంగా తప్పు అవ్వకూడదు. రాముడు ముందు రామరాజ్యం చేసే ముందు ఆ రాముడు తనక పరివారంలోని ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు ముందు అందరికీ కలిగించి, అలాగే మనం కూడాను మన శరీరం నుండి, మనసులోని, బుద్ధిలోని ఏదైతే ఉన్నాదో మనం స్ట్రగుల్ అవుతున్నామో దానికి ముందు సమాధానం చేయాలి. దాని తర్వాత ఇతరికి అతనికి ఎవరికైనా మనం చెప్పగలం. లేదు మనలో మనకి చాలా కుమిలిపోతుంటాం, మనలో మనకి చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది, మనం ఎవరికి గైడ్ చేయగలం, మనం ఏ ఉత్సవాలు చేయగలం. అందుకే మైండ్ని ఎప్పుడు ఫ్రీ ఉంచుకోవాలి. ఎప్పుడు ఫ్రీగా ఉంచుకోవడం, ఎప్పుడు ఫ్రీ ఉంచుకోవడం, మనలో వైరం ఉండకూడదు, వైర భావం ఉండకూడదు. అందుకే మీటింగ్ పిలిపిస్తాం, అందరిని కూర్చోబెడతాం, అప్పుడు అందరి తాలూకా అసెంబ్లీతోనే ఒక డెసిషన్ తీసుకుంటాం, ఈ విధానంగా ప్లాన్ చేయాలి, ఈ విధానంగా చేయాలి. మీటింగ్ ఎందుకు అవుతుంది? అందరూ కలిస్తేక అవుతుంది. సో ఈ విధానంగా నువ్వు రామరాజ్యం ప్రారంభించినప్పుడు మంథరా వల్ల నన్ను పంపించేశారని చెప్పేసి మంథరాకి ద్వేషించలే రాముడు. అయ్యింది తప్పు, దానికి అమ్మమ్మ అని చెప్పేసి చెప్పడంతో తనతో స్నేహం కూడా వచ్చేసింది రాముడి పైన. సో అందరితో స్నేహ ప్రేమ అన్నిదే మఠానికి కానీ రాజ్యానికి కానీ అన్నిటికి కూడా నడుపుతుంది. స్నేహం ప్రేమ లేకపోతే అప్పుడు ఎవరు కూడాను వృద్ధిలోకి రాలేరు. సో తప్పు చేశారు, లేదంటే ఒక మాట ఇసిరేసారు, లేకపోతే కొట్టేశారు, వాడి ముఖం చూడను, వాడితో నాకు సంబంధం లేదు, వాడు నాకు పడడు, వాడి దగ్గరికి నేను వెళ్ళను, ఇటువంటి మాటలు వైష్ణవ రాజ్యంలో ఉండకూడదు. ఫర్గివ్నెస్ అనేది ఉండాలి ప్రతి వ్యక్తికి. ఫర్గివ్నెస్ వదిలేయండి, సరే మారుతాడు, వాడు మారుతాడు ఖచ్చితంగా, ఒకరోజు మారుతాడు. మనలో కూడా ఒకసారి మార్పు వచ్చేది, అందరిలోని మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. సో రామరాజ్యంలోని ఏవి స్టెప్స్ తీసుకున్నారో అవి రేపు తెలుసుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. జై శ్రీ రామచంద్ర భగవానికి, జై శ్రీ అయోధ్యావాసీకి, జై శ్రీ రంగనాథ స్వామికి, SKCM గోసేవాశ్రమముకి, ప్రతి సంస్థాపకాచార్య శ్రీ గురుదేవ్ గురు కృపామృతం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్కి, పరమ గురుదేవ్ నిత్యావిష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి ప్రియ గోస్వామి మహారాజ్కి నిత్య గో ఆరాధనకి. గౌర ప్రేమానందే హరి హరి బో. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో